ఏపీలో కుటుంబ రాజకీయాలు మరోసారి రచ్చకెక్కాయి. తన అన్న జగన్ను మళ్లీ టార్గెట్ చేశారు షర్మిల. బాబాయ్ హత్య వ్యవహారంపై కీలక వ్యాఖ్యలు చేశారు. తన అన్ననే హంతకులను కాపాడుతున్నాడంటూ షర్మిల బహిరంగంగా విమర్శించడం ఏపీ రాజకీయాల్లో దుమారం రేపుతుంది. ఏపీ రాజకీయాల్లోకి షర్మిల ఎంట్రీ ఇచ్చిన తరువాత వైఎస్ కుటుంబ విభేదాలు రచ్చికెక్కాయి. ముఖ్యంగా వైఎస్ వివేక హత్య వ్యవహారం రాజకీయ ప్రకంపనలకు దారి తీస్తోంది. ఇంతకాలం గుట్టుగా ఉన్న వ్యవహారం ఇప్పుడు రట్టెనెట్లుగా మారింది. వివేక హత్య జరిగి 5 ఏళ్లైనా న్యాయం జరగలేదు. దోషులకు శిక్ష పడలేదు. అసలు దోషులెవరో కూడా తేలలేదు. అయితే హత్య చేసింది ఎవరన్నది వివేక కుమార్తె పరోక్షంగా చెబుతూనే వస్తున్నారు. తాజాగా ఏపీ అసెంబ్లీలో ఎన్నికల వేళ వైఎస్ షర్మిల చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెనుదుమారం రేపుతున్నాయి. వివేక విషయంలోనే ఇలా జరిగితే సమాజంలో మిగతా వారి పరిస్థితి ఏంటని షర్మిల ప్రశ్నించారు. కుటుంబంలోని వారే హత్య చేసినట్లు సాక్ష్యాధారాలు చెబుతున్నాయన్నారు. అన్న అని పిలుచుకున్న వాడే హంతకులకు రక్షణగా ఉంటున్నాడంటూ షర్మిల హాట్ కామెంట్స్ చేశారు. పరోక్షంగా తన సోదరుడు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై వేలెత్తి చూపారు. షర్మిలకు అన్నతో ఉన్న విభేదాలు కాస్త రాజకీయ పోరుకు దారితీస్తోంది. దీనికి తోడు వివేక హత్య వ్యవహారంతో అన్నా చెల్లెళ్ల పోరు మరొక మలుపు తీసుకుంది. వైఎస్ రాజశేఖర రెడ్డి సోదరుడు వైఎస్ వివేకానందరెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా పనిచేశారు. వివేక హత్య తరువాత ఆయన కుటుంబ సభ్యులెవరూ రాజకీయాల్లోకి లేరు. అయితే తన తండ్రి హత్య కేసులో సునీతారెడ్డి న్యాయ పోరాటానికి దిగారు. ఈ కేసులో సిబిఐ విచారణకు అన్ని విధాలా సహకరిస్తూ వస్తున్నారు. అంతేకాదు కోర్టు కేసుల్లో కూడా సునీత ఇంప్లీడ్ అయ్యారు. తన తండ్రిని చంపిన వారికి శిక్ష పడాలంటూ ప్రత్యక్ష పోరాటానికి దిగారు. వైఎస్ షర్మిలతో పాటు సునీతారెడ్డి సైతం ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇదే జరిగితే అధికార వైసీపీకి గట్టి పోటీ ఎదురైనట్లేనని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మొత్తం మీద ఈ అన్నా చెల్లెళ్ల పోరు ఏ మలుపు తీసుకుంటుందో వేచి చూడాలి.